హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అరవలి టెక్నాలజీస్. మై సెల్ఫ్ కొంచెం శ్రీజ. సో ఈ వీడియోలో మనం ఎంసీఏ గురించి అయితే డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు ఎంసీఏ అంటే ఏంటి, ఎంసీఏ వల్ల యూజ్ ఏంటి, అండ్ ఎంసీఏలో ఎలాంటి సిలబస్ అనేది ఉంటుంది, వన్స్ ఎంసీఏ అనేది కంప్లీట్ అయిపోయాక ఎలాంటి జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి, ఇలా చాలా డౌట్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. సో అవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిఫై చేసుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసండి. ఫస్ట్ ఎంసీఏ ఎవరు చేయొచ్చు? సో ఎవరంటే డిగ్రీ ఎవరైతే కంప్లీట్ అయిపోయి ఉంటారో వాళ్ళు ఎంసీఏ అనేది చేయొచ్చు. అండ్ డిగ్రీలో మనకి 50 to 60% మార్క్స్ ఉన్న వాళ్ళే ఎంసీఏ అనేది చేయొచ్చు. సో అలాగే ఎంసీఏ ఎవరు చేయాలి అంటే ఎవరైతే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే ఎంసీఏ అనేది సూట్ అవుతుంది. సో ఎంసీఏ అంటే మనకి మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్. ఎంసీఏ చేయడానికి మనకైతే ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. సో మనకి అది వచ్చేసి ఐసెట్. సో మనకి ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాశాక దీంట్లో క్వాలిఫై అయ్యాక మనం ఎంసీఏ అనేది చేయొచ్చు. సో ముందైతే ఎంసీఏ కొన్ని ఇయర్స్ బ్యాక్ ఎంసీఏ వచ్చేసి మనకి 3 years ఉంటుంది. బట్ ఇప్పుడైతే మనకి ఎంసీఏ వచ్చేసి 2 years ఉంటుంది. సో 2 yearsలో మనకి 4 సెమిస్టర్స్ అనేవి ఉంటాయి. ఇయర్లీ అయితే 2 సెమిస్టర్స్ ఉంటాయి. సో మనం ఎంసీఏలో ఎలాంటి సిలబస్ ఉంటుంది అనేది సెమిస్టర్ వైజ్గా తెలుసుకుందాం. సో మనకి ఫస్ట్ సెమిస్టర్లో సిలబస్ వచ్చేసి ఐటీ కంప్యూటర్ ఉంది, అలాగే మనకి ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ ఉంది, బిజినెస్ సిస్టమ్ అండ్ అప్లికేషన్ అనేది ఉంది, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ విత్ సి ఉంది, డిస్క్రీట్ మ్యాథమెటికల్ స్ట్రక్చర్ ఉంది, అలాగే మనకి బిజినెస్ అండ్ ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ ఉంది, ప్రోగ్రామింగ్ ఇన్ సి ఉంది, అలాగే మైక్రో ప్రోగ్రామింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ల్యాబ్ ఉంది, అండ్ బిజినెస్ ప్రెజెంటేషన్ అండ్ లాంగ్వేజ్ ల్యాబ్ అనేది ఫస్ట్ సెమిస్టర్ సిలబస్. మనం సెకండ్ సెమిస్టర్ సిలబస్ చూసుకుంటే మనకి డాటా కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్ ఉంది, అలాగే ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇన్ C++, డేటా స్ట్రక్చర్ విత్ సి ఉంది, అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ల్యాబ్ C++ ఉంది, అలాగే డాటా స్ట్రక్చర్ ల్యాబ్, అలాగే డేటాబేస్ ల్యాబ్. సో ఇవన్నీ కూడా మనకి సెకండ్ సెమిస్టర్ సిలబస్. సో మనకి సెకండ్ ఇయర్ లో థర్డ్ సెమిస్టర్ సిలబస్ వచ్చేసి యూనిక్స్ అండ్ షెల్ ప్రోగ్రామింగ్ ఉంది, అలాగే బిజినెస్ మేనేజ్మెంట్ ఉంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, అలాగే సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఉంటుంది, అలాగే స్టాటిస్టిక్స్ అండ్ న్యూమరికల్ టెక్నిక్స్ అనేటివి మనకి థర్డ్ సెమిస్టర్ సిలబస్. మనకి ఫోర్త్ సెమిస్టర్ సిలబస్ చూసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ TQM ఉంటుంది, అలాగే డేటాబేస్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ ఉంటుంది, అడ్వాన్స్డ్ డేటాబేస్ ల్యాబ్ అనేది ఉంటుంది, యూనిక్స్ ల్యాబ్ అనేది ఉంటుంది, అలాగే స్టాటిస్టిక్స్ అండ్ న్యూమరికల్ అనాలిసిస్ ల్యాబ్ ఉంటుంది, ఆపరేషన్ రీసెర్చ్ అండ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి, వాల్యూ అండ్ ఎథిక్స్ ఆఫ్ ప్రొఫెషన్ ఉంటుంది, అలాగే ఎలెక్టివ్స్ అనేవి ఉంటాయి, సాఫ్ట్వేర్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ల్యాబ్ ఉంటుంది, అలాగే మనకి మైనర్ ప్రాజెక్ట్ అండ్ సెమినార్స్ అనేవి ఉంటాయి, గ్రాఫిక్స్ అండ్ మల్టీమీడియా ల్యాబ్ అనేది ఉంటుంది, అలాగే మనకి మేజర్ ప్రాజెక్ట్స్ అండ్ సెమినార్స్ అనేవి ఉంటాయి. ఇది వచ్చేసి మనకి ఫోర్త్ సెమిస్టర్ సిలబస్. సో టోటల్ గా మనం చూసుకున్నాం కదా ఎంసీఏలో సిలబస్ అనేది ఇలా ఉంటుంది. ఎంసీఏలో ఉండే స్పెషలైజేషన్స్ చూసుకుంటే మనకి సిస్టమ్ మేనేజ్మెంట్ ఉంటుంది, అలాగే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుంది, అలాగే సిస్టమ్ డెవలప్మెంట్ అనేది కూడా ఉంటుంది, సిస్టమ్ ఇంజనీరింగ్ నెట్వర్క్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఉంది, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉంది, ట్రబుల్ షూటింగ్ అనేది ఉంది, అలాగే మనకి హార్డ్వేర్ టెక్నాలజీ. సో ఇవన్నీ కూడా ఎంసీఏలో ఉండే స్పెషలైజేషన్స్. ఎంసీఏ చేసిన వాళ్ళకి సాఫ్ట్వేర్ సైడ్ ఎలాంటి జాబ్స్ ఉంటాయంటే సో మనకి సాఫ్ట్వేర్ డెవలపర్ ఉంటుంది, మొబైల్ యాప్ డెవలపర్ ఉంటుంది, అండ్ మనకి హార్డ్వేర్ ఇంజనీర్ ఉంటుంది. సో ఇలాంటి జాబ్ రోల్స్ అనేటివి మనకి సాఫ్ట్వేర్ సైడ్ ఉంటాయి. సో మనము చాలా పెద్ద పెద్ద కంపెనీస్లలో కూడా జాయిన్ అవ్వచ్చు ఎంసీఏ అనేది కంప్లీట్ అయిపోయాక. సో మనకి ఎలాంటి కంపెనీస్ అంటే విప్రో అవ్వచ్చు, ఇన్ఫోసిస్ అవ్వచ్చు, TCS అవ్వచ్చు, టెక్ మహేంద్ర అవ్వచ్చు, కాగ్నిజెంట్ అవ్వచ్చు. సో ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లలో కూడా మనం ఎంసీఏ అనేది కంప్లీట్ అయిపోయాక కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఏవైతే డెవలప్ అవుతున్న టెక్నాలజీస్ ఉన్నాయో సో ఎంసీఏ కంప్లీట్ అయిపోయాక ఆ టెక్నాలజీస్ నేర్చుకొని మనం జాబ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఇవైతే టోటల్గా ఎంసీఏ గురించి డీటెయిల్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.